अस्सलाम वालेकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कंदी श्रीनिवास रेड्डी की सियासी व समाजी सरगर्मियों के सबब अवामी मकबूलियत में इजाफा। आदिलाबाद में कौमी लोक अदालत का कामयाब इनेकाद। कंदी श्रीनिवास रेड्डी ने बीआरएस पार्टी पर अवामी फलाह व बहबूद में नाकामी का लगाया इल्ज़ाम। और अब खबरें तफसील से। NRI KSR फाउंडेशन के चेयरमैन और कांग्रेस कायद कंदी श्रीनिवास रेड्डी के समाजी खिदमत के प्रोग्रामों को हल्के में बेमिसाल रद्द अमल दिखाई दे रहा है। कंदी श्रीनिवास रेड्डी जो पहले ही खाना खिलाने, एम्बुलेंस, पीने के पानी की फराहमी, शादी के तोहफ़े जैसे कई प्रोग्राम शुरू कर चुके हैं। ख़वातीन में प्रेशर कुकर तकसीम कर रहे हैं। कई कॉलोनियों में प्रेशर कुकर तकसीम के प्रोग्राम पहले ही शुरू हो चुके हैं। जुमा की शाम आदिलाबाद शहर मुस्तखर के वार्ड नंबर 24 निरतीवाड़ा में इन्होंने अपने अहल खाना के साथ ख़वातीन में प्रेशर कुकर तकसीम किए। कंदी श्रीनिवास रेड्डी ने कहा कि वो आवाम की खिदमत के मकसद से अमेरिका से आदिलाबाद आए हैं। इन्होंने पहले ही कहा था कि वो अपनी कमाई का आधा हिस्सा आदिलाबाद के अवाम के लिए खर्च करेंगे, लेकिन मुकामी रुकन असम्बली जोगू रामन्ना इनके खिदमती प्रोग्रामों में रुकावट डाल रहे हैं। इन्होंने कहा कि इनके और अफराद ख़ानदान के ख़िलाफ़ गैर क़ानूनी मुक़दमा दर्ज कराए जा रहे हैं। ఎవరు ఉపస్థితి అందరికి ఇప్పుడే ఒక సోదరుడు ఒకసారి అందరూ డబ్బులు పైకి లేవండి, ఇట్లా పైకి అట్లా మంచిగా జననేత సీనన్న మననేత సీనన్న జననేత సీనన్న మననేత సీనన్న. మధ్యతరగతి కుటుంబాలకు ఒక కుక్కర్ కొనుక్కోవాలంటే దాదాపు 15 వందల వరకు ఉంది. అందరు కొనుక్కోలేదు. అందుకోసమని ఏమి ఇవ్వాలి అని కుక్కరే చిన్న వస్తువే, కాకపోతే అంత ఆలోచించాల్సి వచ్చింది. మనం ఇచ్చేది ఏదైనా మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు. ఆయన ఏం చేస్తారా, ఫౌండేషన్ ద్వారా అన్ని చేయొచ్చు, కాకపోతే ఎవరు ఆపుతున్నారో ఎట్లా ఆపుతున్నారో అది నాకు రాజకీయాలు తెలియదు కాబట్టి ఎట్లా ఆగిపోతుందో తెలియదు. రాత్రి వచ్చి అమ్మ మనది ఇట్లా సీజ్ అయిపోయినాయి అంటారు. అది ఎట్లా అయింది ఆయన చెప్పరు, నాకు తెలీదు. ఇంకా ఉన్న ఒక గంటలో నేను కూడా అది ఏం అడగను. కాకపోతే ఫౌండేషన్ ద్వారా మేము చేయాలనుకున్నా, మీకు ఎన్ని సేవలు చేయాలనుకున్నా అన్ని ఫౌండేషన్ ద్వారా అయితే ఆపేస్తారండి, చేయలేరు. కాబట్టి ఒకసారి మీరు ఎలాగైనా ఒక అవకాశం నా భర్తకి ఇస్తే 5 సంవత్సరాలలో ఆదిలాబాద్ ఎట్లా మారుతుందో మీరు చూడండి. ఆదిలాబాద్ లో ప్రతి ఇంటికి ఒక ప్రెషర్ కుక్కర్, 5 లీటర్ల ప్రెషర్ కుక్కర్ ఇవ్వాలనేది నా కోరిక, నా భార్య కోరిక. అందులో భాగంగానే ఈ రోజు మీ మహాలక్ష్మి వాడలో కుక్కర్ల పంపిణీకి నేను వచ్చిన. అయితే ఇప్పుడు ఎన్నికలు లేవు, ఇంకా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాలేదు. రాజకీయాలకు అతీతంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకున్నే కావచ్చు, నాది చేతు గుర్తు పార్టీయే కావచ్చు, కానీ ఇది నేను నా కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరపున చేస్తున్నటువంటి పంపిణీ. రాజకీయాలకు దీనికి సంబంధం లేదు, రాజకీయాలకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అయినా నాకు మంచి పేరు వస్తున్నదని, నా కుటుంబానికి మంచి పేరు వస్తున్నదని ఈ జోగు రామన్న కొడుకులు నా మీద కుట్ర పన్నిండ్రు. నా మీద కుట్రలు చేసి గోడౌన్లలో వేలాదిగా మీకు పంచడానికి తీసుకొచ్చినటువంటి కుక్కర్లని సీజ్ చేసిండ్రు. పోలీసు జీపులలో మందిని పంపించి, పోలీసు వాళ్ళని పంపించి కుక్కర్లకు తాళాలేసిండ్రు, గోడౌన్కి తాళాలేసిండ్రు, లాకేసిండ్రు, సీజ్ చేసిండ్రు. అయినా నేను భయపడలే. కొత్త కుక్కర్లు తెప్పించిన వల్ల ఎన్ని కుక్కర్లు సీజ్ చేస్తావో జోగు రామన్న చేసుకో, ప్రతి ఇంటికి కుక్కర్ పంచే తీరుతా. నేను మీరు చూస్తున్నారు కదా అమ్మా న్యూస్ లో
చూస్తారా మీరు అమ్మా న్యూస్ 63 నంబర్ చూస్తారా 63 నంబర్ 63 లో అమ్మా న్యూస్ లో మేము చేసే సేవా కార్యక్రమాలు చూస్తున్నారా? మీకు తెలిసిందే కదా, న్యాయము ధర్మము మీరే చెప్పాలా. నా చేతులు పెట్టే చేతులు కానీ కానీ నన్ను అడ్డుకుంటున్నటువంటి వ్యక్తులు, నన్ను నా మీద కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తుల మీద తీర్పు మీరే ఇవ్వండి, న్యాయం మీరే చెప్పండి, ధర్మం మీరే చెప్పండి అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. आदिलाबाद जिला सेशन जज VRR वरप्रसाद ने कहा कि लोक अदालत फरीकीन को बाहमी रजामंदी से केसों का तस्फिया करने में मदद करती है। DLS के ज़ेर एहतमाम जिला अदालत के अहाते में नया सेवा सदन भवन में कौमी लोक अदालत का इनेकाद अमल में लाया गया। कौमी लोक अदालत में जजेस मंजुला, दुर्गा रानी, DSP उमेंदर, बार एसोसिएशन सदर नागेश ने बतौर मेहमान खुसूसी शिरकत की। कौमी लोक अदालत में बैंक, इंश्योरेंस, फौजदारी मुकदमात, जायदाद, ख़ानदानी तनाज़ात व दिगर किस्म के तनाज़ात फरीकीन के बाहमी रजामंदी से जजों के सामने हल किए गए। इस मौके पर ज़िला जज VRR वरप्रसाद ने कहा कि इस लोक अदालत के ज़रिए मुकदमात को इसराफ के बग़ैर मुस्बित रवैये के साथ हल किया जाना चाहिए। इन्होंने कहा कि इससे वक्त और पैसे की बचत होगी और जहनी सुकून मिलेगा। इस प्रोग्राम में वकला, पुलिस ऑफिसरान, अदालती अमला, मवक्किल, बैंकर्स, इंश्योरेंस कंपनियों के नुमाइंदे और दिगर ने शिरकत की। dispose of the matters when we give them to leave amicably. Public prosecutors సంబంధించి అన్ని కూడా మేము రోజు సర్వే చేసి ముఖ్యంగా ఏంటంటే రిజిస్టర్ కావడం, వాళ్ళను బ్రీఫింగ్ చేసి కౌన్సిలింగ్ చేసి ఇప్పుడు మంచి అవకాశం ఉంటుంది. ఆ పక్షంలో కూడా సిన్సియర్ కేసులు, కోఆర్డినేట్ కేసులు కూడా సాల్వ్ చేస్తున్నాం. అసలు లోక్ అదాలత్ మనం ఎందుకు పెడుతున్నాం, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడికి వచ్చే వాళ్ళు మారుతూ ఉంటారు కాబట్టి మరోసారి చెప్పాలి. లోక్ అదాలత్ అనేటటువంటిది ఒక ఇద్దరికి కూడా పరస్పరం అంగీకారం చేసే ఒక ఒప్పందం లాంటిది. మీ అందరికీ తెలుసు, ఒక్క కేసు ఏదన్నా వస్తేనే మనకు మెంటల్ టెన్షన్. అందువల్ల వీటన్నిటికీ కూడా దూరం అయిపోతాం మనం లోక్ అదాలత్లో ఒక ఏదైనా కాంప్రమైజ్ అయినప్పుడు. ఇందాక డిఎస్పీ గారు చెప్పారు, ఒక 324 IPCలో కూడా చాలా కాలం వాళ్ళు చెప్పుకున్నారని చెప్పి 2 ఫ్యామిలీస్. ఏదో ఒకటి బ్యాడ్ టైం వచ్చినప్పుడు చిన్న జరుగుతూ ఉంటుంది. ఇద్దరు కూడా ఇగోలు పోకుండా, అంటే నేను పెద్ద నువ్వు పెద్ద అనుకోకుండా ఇద్దరు కూడా కూర్చొని పెద్దవాళ్ళు చెప్పింది, లేకపోతే మేము లోక్ అదాలత్లో మేము మాట్లాడినప్పుడు చెప్పింది, లేకపోతే న్యాయవాది మిత్రుడు చెప్పింది సలహాలు విని వాళ్ళిద్దరూ కూడా ఇద్దరికి పరస్పరం అంగీకారం చేసుకుని లోక్ అదాలత్లో మీరు కాంప్రమైజ్ అయ్యి ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवास रेड्डी की क़यादत में पार्टी में शमूलियत का सिलसिला ज़ोरों शोर से जारी है। आदिलाबाद शहर मुस्तखर के खुर्शीद नगर कॉलोनी में बड़ी तादाद में लोग कांग्रेस पार्टी में शमूलियत हुए। कंदी श्रीनिवास रेड्डी ने पार्टी में शमूलियत इख्तियार करने वालों को खंडवा पहनाते हुए इनका इस्तकबाल किया। इस मौके पर कंदी श्रीनिवास रेड्डी ने कहा कि 4 बार MLA के तौर पर जीतने वाले जोगू रामन्ना की कारकर्दगी पर सख्त तनकीद की। इन्होंने इल्ज़ाम लगाया कि आवाम की फलाह व बहबूद की कभी परवाह नहीं की। इन्होंने याद दिलाया कि कांग्रेस के दौरे हुकूमत में ही गरीबों के लिए इंदिरा मकानात दिए गए थे। इन्होंने कहा कि दिगर कई तरक्याती प्रोग्राम शुरू करने का सहरा कांग्रेस पार्टी को जाता है। इन्होंने पूछा कि BRS के दौरे हुकूमत में कितने लोगों को डबल बेडरूम मकानात मिले, लेकिन इन्होंने रमन्ना पर महाराष्ट्र में सैकड़ों करोड़ों खर्च करके ज़मीन खरीदने, 100 करोड़ से स्कूल बनाने और 70 करोड़ से W कन्वेंशन खरीदने का इल्ज़ाम लगाया।
शेख हसीम, शेख बहनों को सबको मेरा सलाम वालेकुम। 90 दिन के अंदर चुनाव होगा और आदिलाबाद की जनता ने ये तय कर लिया कि जोग रामन्ना का जमानत जब्त करने के लिए और जोग रामन्ना और तेरा दोनों बेटों का आदिलाबाद से भगा भगा के हरा देंगे कांग्रेस। ये बाप और बेटे 15 साल से आदिलाबाद जनता का खून चूस रहा है। ये कॉलोनी में रोड़ा कौन बनाया? कांग्रेस पार्टी। कौन बनाया? नाला कौन बनाया? स्कूला कौन बनाया? उर्दू स्कूल कौन बनाया? पार्क कौन बनाया? हम वाटर टैंकर कौन बनाया? कांग्रेस पार्टी। इंदिरम्मा घर कौन बनाया? कांग्रेस पार्टी का जमाना में मसूद अहमद साहब जब एमएलए था, जब चिलकूरी रामचंद्र रेड्डी साहब एमएलए था, हम 30,000 प्लाटा बांटा आदिलाबाद में। गांधीनगर में प्लाटा कौन बांटा? इंदिरम्मा में कॉलोनी में कौन बांटा प्लाटा? चिलकोरी नगर में कौन बांटा? सुंदरराय नगर में कौन बांटा? भगत सिंह नगर में कौन बांटा? बंगारीगुड़ा में कौन बांटा? जोगू रामन्ना क्या बांटा? 15 साल में कुर्सी में बैठा, ये सत्ता में बैठा, ये जोगू रामन्ना एक नंबर चोर निकला। आंगनवाड़ी मसाइल के हल के लिए इस माह की 11 तारीख से हड़ताल पर जाएंगे। इस तनाजुर में शहर मुस्तखर के CITU दफ्तर में गैर मुयन्ना मुद्दत की हड़ताल से मुताल्लिक वाल पोस्टर जारी किए गए। तेलंगाना आंगनवाड़ी टीचर्स एंड वर्कर्स रियासती सदर सुनीता ने कहा कि आंगनवाड़ी वर्कर्स रियासत भर में हामिला खवातीन और बच्चों को ग़िज़ाइयत से भरपूर खाना फराहम कर रहे हैं। इन्होंने कोरोना की मुश्किल वक्त में अवाम को खुसूसी खिदमत फराहम की, लेकिन हुकूमत आंगनवाड़ियों को मुलाजिम तस्लीम किए बगैर काम कर रही है। इन्होंने मुस्तक़ल करने और मुलाजिमतों को तहफ़्फ़ुज़ फराहम करने और कम अज़ कम उजरत 26,000 करने का मुतालबा किया। अंगनवाड़ी उद्योगुल पूरी करो, हमारी मांगे पूरी करो, राइतों कुर्सी खाली करो। अंगनवाड़ीला ऐक्यता वर्धिल्लाली, अंगनवाड़ीला ऐक्यता अंगनवाड़ीला ऐक्यता वर्धिल्लाली। CITU जिंदाबाद, CITU जिंदाबाद, CITU जिंदाबाद। अंगनवाड़ीला ऐक्यता वर्धिल्लाली, अंगनवाड़ीला ऐक्यता। अंगनवाड़ी उद्योगुल ऐक्यता वर्धिल्लाली, अंगनवाड़ी उद्योगुल ऐक्यता वर्धिल्लाली। నిర్వాచిక సమ్మెను జయప్రదం చేయండి। తెలుగుదేశం పార్టీ आदिलाबाद हल्के के इंचार्ज राजा रेड्डी ने आंध्र प्रदेश के वजीर आला YS जगनमोहन रेड्डी पर नफ्सियाती मरीज जैसा सलूक करने का इल्ज़ाम लगाया। आंध्र प्रदेश के साबिक़ चीफ मिनिस्टर व तेलुगुदेशम पार्टी कौमी सदर चंद्रबाबू नायडू की गिरफ्तारी की मज़म्मत करते हुए आदिलाबाद तेलुगुदेशम पार्टी कायदीन और कारकुनों ने हफ्ते के रोज़ तेलुगुदेशम पार्टी के ज़ेर एहतमाम आदिलाबाद शहर मुस्तखर के पंजाब चौक पर आंध्र प्रदेश के वजीर आला YS जगनमोहन रेड्डी के खिलाफ एहतजाज करते हुए YS जगन के फ्लैक्सी को नजर आतिश किया। इन्होंने कहा कि YS जगन ने चंद्रबाबू नायडू को गिरफ्तार किया, जो मुसलसल लोगों के दरमियान रहते हुए काम कर रहे हैं। इन्होंने वाजे किया कि आंध्र प्रदेश की आवाम आइंदा इंतखाबात में YS जगन को सबक सिखाएंगे।
कांग्रेस के रियासती क़ायद कंदी श्रीनिवास रेड्डी ने अपने समाजी खिदमत के प्रोग्रामों से आवाम के दिल जीत लिए हैं। KSR फाउंडेशन के जरिए प्रजा सेवा भवन में बाकायदगी से खाना खिलाने का सिलसिला जारी है। सैकड़ों लोग इस कैंप से इस्तेफादा हासिल कर रहे हैं। बहुत कम लोग होते हैं जो ज़रूरतमंदों का ख्याल रखते हैं। कंदी श्रीनिवास रेड्डी की जानिब से गरीबों की भूख मिटाने के अज़्म के साथ शुरू किया गया खाना खिलाने का ये प्रोग्राम मुसलसल जारी है। నేను సైతం ప్రజల కోసం ప్రతి నిమిషం పాటు పడతాను. సైతం ప్రజా సేవకు అంకితం మరి చాటుతున్నా. खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कंदी श्रीनिवास रेड्डी की सियासी व समाजी सरगर्मियों के सबब अवामी मकबूलियत में इजाफा। आदिलाबाद में कौमी लोक अदालत का कामयाब इनेकाद। कंदी श्रीनिवास रेड्डी ने BRS पार्टी पर अवामी फलाह व बहबूद में नाकामी का लगाया इल्ज़ाम। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।